శివరాత్రి రోజున శివరాత్రి ముందు రోజు వరకు చలికాలం ఏదైతుందో శివరాత్రి ప్రారంభం కాగానే ఆ రోజు నుంచి ఎండాకాలము ప్రారంభమవుతుంది. ఈ సంధి కాలం ఏదైతుందో ఈ రోజున ఉపవాసము అని చేస్తాం. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉంచేదే ఉపవాసం. పూర్తిగా చక్కగా అల్పాహారము భోజనము చేసి భజన చేయండి అంటే భగవంతుని మీద ధ్యాస కుదరదు. కాబట్టి కడుపులో కొంచెము ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని ధ్యానించడానికి చక్కటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఉపవాసం చేయమని చెప్పారు. ఇంకొక కారణము, ఈ చలికాలంలో మనకి డైజెషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో తిన్న ఆహారం అంతా అరిగిపోయి కొద్దో గొప్ప ఈ యొక్క చిన్న పెద్ద పేగుల్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే పూర్తిగా బయటికి పంపించేయడానికి ఈరోజు నిర్జల ఉపవాసము, జల ఉపవాసము అని చేస్తారు. నిర్జల ఉపవాసం అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ మళ్ళీ రేపు ఉదయం వరకు ఏం చేయకు నీళ్లు కూడా తాగకుండా చేసేది నిర్జల ఉపవాసం. నేచురోపతి పద్ధతిలో చేసేది జలోపవాసం. అంటే నీళ్లు, తేనె, కొంచెం నిమ్మకాయ. అంటే ఒక ముక్క నిమ్మకాయ, ఒక 2 స్పూన్లు తేనె, ఒక గ్లాసు నీరు, వీలైతే గోరువెచ్చటి నీళ్లు తాగిన ప్రతిసారి మనం ఏం చేస్తాం, అలా తాగుతూ ఉంటాం. ఇలా రోజు మొత్తంలో కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు మాత్రమే తాగడం వల్ల శరీరం ఏం చేస్తుంది, ఈ యొక్క నిమ్మకాయ యాంటీబయాటిక్ శక్తి గాను, తర్వాత తేనె బ్లడ్ ప్యూరిఫికేషన్ కి గాను, వాటర్ అనేది శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ ని బయటికి పంపించడానికి గాను ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క జలోపవాసము మనం యోగా సాధన చేస్తున్న వాళ్ళు చేయవచ్చు. ఎలాంటి ఘనాహారము తీసుకోకుండా చేయాలి. దీని ద్వారా శరీరంలో నుంచి చక్కగా డైజెషన్ సిస్టమ్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయి సర్వీసింగ్ అయిపోయి మళ్ళీ ఎండాకాలానికి మన శరీరము సిద్ధమవుతుంది. ఉం? కాబట్టి డైజెషన్ బాగా ఉండాలి అంటే ఈ ఒక్కరోజు మనము పూర్తిగా ఆహారం ఏదైతుందో తీసుకోకుండా ఉండడం మంచిది. నిజంగా మరి భగవంతుడి పరీక్షనేమో ఈ రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ రోజే ఎక్కువ ఆకలి అవుతుంది. అది ఒక పరీక్షనే అనుకోండి. ఉం? కాబట్టి ఆ పరీక్షలో మనం నిలబడాలి కదా. భగవంతుడు పెట్టే పరీక్షలో కూడా మనం నిలబడాలి అంటే ఒక్కరోజు ప్రయత్నం చేద్దాం. ఒక్కరోజు ఆహారం లేకుండా ఉండడం పెద్ద కష్టమైన పని కాదు. ఆపత్కాలంలో ఇలా ఆహారం లేకుండా కూడా మన శరీరాన్ని ఉంచగలిగితే అది ఉపయోగపడుతుంది. సరేనా? కాబట్టి ఈ రోజున మనము ఘనాహారం ఏది తీసుకోకుండా చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వీలైన దేవాలయానికి ఈరోజు వెళ్ళి, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు ఒక చెంబుతో నీళ్లను అభిషేకిస్తే చాలా తృప్తి పడతాడు. కాబట్టి ఆ శివునికి అభిషేకాన్ని చేసి త్రిదళం త్రిగుణాకారం అని చెప్పేసి ఆ మారేడు దళానికి చెప్తారు కదా, ఆ దళాన్ని సమర్పించేసి ఆ ఈరోజు వీలైనంత వరకు ఆ తక్కువగా మాట్లాడి ఎక్కువగా భగవద్ ధ్యానంలో గడపడానికి కావాల్సినటువంటి విధంగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మనం ఎలాగో యోగా సాధనలో ఉన్నాం కాబట్టి ధ్యానం కూడా మనకు తెలుసు కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడుతూ ఆ, ఎక్కువ సమయాన్ని మనం ఏం చేయాలి, ఈరోజు ధ్యానంలో ఉండాలి. అందులో కూడా పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి బీజాక్షర మంత్రాన్ని మనం జపిస్తూ ఈరోజు ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడము ద్వారా మనలో ఇంటర్నల్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. తర్వాత సాయంత్రము చాలా దేవాలయాలు కళ్యాణాలు చేస్తూ ఉంటారు. తర్వాత మిడ్ నైట్ లింగోద్భవ కాలము అంటారు. ఆ కాలంలో ఈ విశ్వశక్తి ఈ భూమి మీద అలా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. ఆ కాలంలో మళ్ళీ శివుడికి ఏం చేస్తారు, భస్మాభిషేకము, తర్వాత జలాభిషేకము, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత తెల్లవార్లు
ఏం చేస్తారు ఈరోజు? జాగరణ అని కూడా చేస్తారు. ఈ జాగరణను సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, బలవంతంగా నిద్రను ఆపుకొని ఉంటే దాని యొక్క ఫలితం ఏమీ ఉండదు. ఎలా ఉండాలి? దేవాలయాలకు వెళ్ళి అక్కడ హరికథనో, బుర్ర కథనో, లేకపోతే భగవంతుని సంబంధించినటువంటి ఏదైనా ప్రవచనాలు వింటూనో, భజన కార్యక్రమాలు చేస్తూనో ఉండడం వల్ల మనము ఆ యొక్క శివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలను పొందవచ్చు. ఓకేనా? కాబట్టి ఏం కాదండి, టిఫిన్ తింటే ఏమవుతుంది? ఆ ఆహారం తీసుకోవద్దు, అన్నం తినొద్దు అంతే అంటారు. అన్నం తినకుండా, ఆహారం తినకుండా ఉంచడానికి గల కారణం ఇందాక చెప్పినట్టుగా శరీర శుద్ధి కోసము. కాబట్టి ఘనాహారాన్ని ఈరోజు మనం వదిలివేయడం మంచిది. తర్వాత ఆ సాయంత్రము ఏదైతే జాగరణ సమయం ఉందో అది కూడా చాలా చక్కగా భక్తి పూర్వకంగా ఆ భగవంతుని నామస్మరణతో తెల్లవార్లు వీలైనంత వరకు రేపు ఉదయం వరకు జాగరణ ఉండేసి మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ యొక్క దీక్షను విరమించిన తర్వాత ఆ అప్పుడు ఆ ఒక ద్రవ ఆహారంతో మన యొక్క దీక్షను విరమింపజేసి తర్వాత ఈ యొక్క శివరాత్రి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సరేనా? ఈ విధంగా మీకు తెలిసిన విధంగా మీరు వీలైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసే ప్రయత్నం చేసి ఈ యొక్క శివరాత్రి ఆ మహా ఆ శివరాత్రి రోజున జరిగేటువంటి కార్యక్రమం యొక్క ఆ శివ యొక్క అనుగ్రహము పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు.